కట్టేయాల్సిన అవసరం ఉంది. సంపదను తరలిస్తున్నారు సార్, దాన్ని కూడా ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు దోచేస్తున్న 5 బడ్జెట్ల డబ్బులు 11,50,000 కోట్ల రూపాయల డబ్బులు కలిపి ఇవన్నీ ఏమయ్యో డీబీటీ కింద ప్రతి డబ్బులు ఏమయ్యేటువంటి లెక్కగా జరుగుతుంది. పర్యావరణ ఆల్రెడీ ప్రశ్నించారు, సమాధానం లేదు కాబట్టి లెక్కల్లో బొక్కలు జరగాలి, దొంగలు పట్టాలి, జైల్లో పెట్టాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర పౌర హక్కులు కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం పెద్ద పెట్టాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి ఈ కర్తవ్యం రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి పరిపాలించాల్సిన ఆస్కారం మాకు ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఇది విజయం కాదు, ఇది ప్రజల విజయం. మాకు బాధ్యత పెరిగింది, బాధ్యతగా పెడతామని చెప్పి హామీ ఇస్తున్నాం. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసేందుకు. ఇది ప్రజా విజయం, ప్రజలు పెట్టినటువంటి ఒక పెద్ద బాధ్యత చంద్రబాబు నాయుడు మీద. అందుకే చాలా జాగ్రత్తగా సంయమనంతో పరిపాలిస్తామని చెప్తూ ఉన్నారు చౌదరి గారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ కాబట్టి ఆయన ఆ తరహాలోనే వెళ్తారు. ఈ విజయం ఆయనకు ఒక పెద్ద బాధ్యత, అలాగే ఒక పెద్ద ఛాలెంజ్, ఒక సవాల్ కూడా. దీన్ని ఆయన ఎన్నో హోప్స్ తోటి ఆయన్ని ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి ప్రజలు, వన్ సైడ్ విక్టరీ ఇస్తూ. సో అది ఒక పెద్ద బాధ్యతగా చంద్రబాబు నాయుడు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి అమరావతిని ప్రదేశంగా ఎంచుకున్నారు. డేటు ఫిక్స్ కావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ఆయన తీర్చిదిద్దబోతున్నారు అనేది ఆయనలో నుంచి మనం చూస్తాం. యాక్చువల్గా ఆయనకు ఒక విజన్ ఉంది. 2029 ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, అలాగే 2050కి ఎలా ఉండాలి, ఇదంతా కూడా విజన్ ఉంది. సో ఆ విజన్ ప్రకారం వెళ్తారనేటువంటి ఒక ఆశతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 165 లీడ్లో ఉంది ఇప్పుడు. సో 165 అంటే అవుట్ ఆఫ్ 175, ఇది చరిత్రలో ఎవరు చెరపలేనటువంటి ఒక విజయంగా మనం తీసుకోవచ్చు దీన్ని. సో దీని మీద ఇంటరాక్ట్ అవుదాం. మనం దుర్గా కుమార్ గారు ఉన్నారు, అలాగే జయదేవ్ గారు కూడా ఉన్నారు. సార్ దుర్గా కుమార్ గారు, సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, అంత లెక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఫుల్ జోష్లో ఉన్నారు. సో ఈ ఫుల్ జోష్ని చేసుకోవాల్సిన అంశమేనా? సో సో ఆ సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు పరిపాలన మీద చాలా హోప్స్ ప్రజలు. రావు గారు, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికల ఫలితాలతో భారీగా ఈ సెన్సెక్స్ ఏదైతే పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కరోజే 750 పాయింట్లు నష్టపోయిందంట. ఫలితాల్లో ఎన్డీఏ కూటమి నిరాశపరచడంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్. అవును, ఇది సహజంగా ప్రతి ఎన్నికల్లో జరిగేది. పతనం అంటున్నారు. ఒక్క రోజులోనే 1200 పాయింట్లు పడిపోయినటువంటి నిఫ్టీ. సో అంతేకాకుండా 3800 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. సో అంటే ఈ ఏపీ రిజల్ట్స్ కి సంబంధించి కావచ్చు, లేదా ఓవరాల్ గా ఎలక్షన్ రిజల్ట్స్ కి సంబంధించి ఈ విధంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం అనేది, పతనం అవడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? ఇది ఎప్పుడు మామూలేనమ్మా, కూస్తి మబ్బడితే జలుబు పట్టినట్టు ఏ కూస్తి రాజకీయ పరిణామాలు మారినాయి పడిపోతాయి, అంతే తొందరగా లేస్తాయి. పడిపోవటం ఎంత తేలికో లేవటం కూడా అంతే ఈజీ. సాయంత్రానికే లేస్తాయి. ప్రపంచంలో ఏ మూల పడిపోతాయి. ఇది మనం పెద్ద పట్టించుకోకూడదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు రావు గారు చెప్పినట్టు 165 స్థానాల్లో అని చెప్పాడు కదా, వై నాట్ 175 ఇచ్చాడు కదా స్లోగనం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 175 రాక కూడా టీడీపీ వెళ్ళేటట్టుంది. ఇప్పుడు చూడబోతుంది. అది చెప్పేది ఆయన గురించి కాదని, టీడీపీ గురించి, చంద్రబాబు గురించి అని చాలా సార్లు చాలా మంది నాయకులు అన్నారు. ఇప్పుడు అదే నిజం అవుతుంది. అంటే ఆయన నాయకత్వం మీద ఆయనకి నమ్మకం లేదు కాబట్టి ఆయన చెప్పింది ఒకటేమో దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆయన చెప్పింది వాస్తవం. ఆయన గురించి అప్పుడు చెప్పలేదు. ఆయన ఫలితాల ద్వారా నివ్వెరపోద్ది అన్నాడు. నా విజయంతో ఫలితం అలాగే వచ్చింది, నివ్వెరపోయింది. ఆయనకు కూడా తెలుసు. సో బాబా, ఆయన ఇప్పుడు లండన్ నుంచి వచ్చారో, లండన్ లోనే ఏ మూలు దాటున్నారో ఇంకెప్పటికీ తెలియలేదు. ఆయన మీరు అన్నట్టు వై నాట్ 175 అన్నారు కదా, హిరణ్యకశిపుడు ఎక్కడ శ్రీహరి అని 10 సార్లు తలచాడట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బాబు గురించే తలచాడు. అవునా? అండ్ ఇంకొకటి, పోలింగ్ అయిన తర్వాత ఆయన ఐపాక్ టీమ్ తో అన్నటువంటి మాట ఏంటంటే, మనకు ఖచ్చితంగా 151 స్థానాలు వస్తాయి అని. 151 వస్తాయన్నారు. కానీ అది వైసీపీకి అయితే కాదు, అది టీడీపీ కోసం 151 వస్తే ఆ మాట ఆయన చెప్పారని చాలా మంది అన్నారు. అది ఇంకోటి ఎవరు చెప్పాలి? ఐపాక్ టీం చెప్పాలి, సర్వేషన్ టీము. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఫలితం తెలిసి. ఎందుకంటే వాళ్ళు ల్యాప్టాప్లు చదువుకుంటున్నారు. ఆయనే సెల్ఫ్ డిక్లరేషన్. సార్ వాళ్ళేమో బ్యాగ్ లో పెట్టుకొని ల్యాప్టాప్లు వెళ్ళిపోయారు, వాళ్ళు వీళ్ళేమో జేబులో చేయి పెట్టుకొని వెళ్ళిపోయారు కౌంటింగ్ సెంటర్ నుంచి.